ఈ రోజే మనకు అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. చాలా పవర్‌ఫుల్ అమావాస్య అనమాట. కాబట్టి ఏంటంటేనండి, ఉప్పుతో ఇలా చేయండి. ఉప్పుతో ఈ విధంగా చేయటం వల్ల బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడు. అలానే కాకుండా ఉప్పుతో పరిహారం చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పొచ్చు. ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా! ఉప్పు చాలా పవిత్రతను కలిగుంటుంది. ఉప్పు ఏంటంటే గనకనండి, చాలా అతీత శక్తివంతమైనదని చెప్పొచ్చు. ఇందులో దాగుండే కొన్ని శక్తులు ఏంటంటే గనక అమావాస్యకు ఇవి పర్ఫెక్ట్‌గా పనిచేస్తాయి. వీటి ద్వారా మనం పరిహారాలు చేసుకోవటం వల్ల ఏంటంటే మన సుడి తిరిగిపోతుంది. మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా దైవానుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. అమావాస్య రోజున ఎవరైతే ఉప్పు పరిహారం చేసుకుంటారో వాళ్ళకుండే కొన్ని రకాల సమస్యలండి. ముఖ్యంగా చెప్పాలంటే గనక, ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రకాల సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు పోతాయి. అంటే ధనానికి సంబంధించింది కానీ, రుణ బాధకు సంబంధించిన సమస్యలు కానీ, లేదంటే గనక కొంతమంది నరకం చూస్తారండి డబ్బు లేక. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. అసలు ఉప్పుతో ఏం చేయాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక అమావాస్య మంగళవారంతో వచ్చింది. శని జయంతి కూడా దీనికి తోడు. అంటే ఈరోజు శని జయంతిని కూడా జరుపుకుంటారు. ఇంతటి శక్తివంతమైన రోజున మరి మనం ఏంటంటే కనుక ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించటం, ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో అంటే మంగళవారం కాబట్టి మన కులదేవత, గ్రామ దేవతలు, లక్ష్మీదేవికి దీపారాధన చేయటం, లేదంటే శనికి దీపం పెట్టుకోవటం, శని ఆలయానికి వెళ్ళటం, అంటే ఇలా తైలాభిషేకాలు చేయటం. ఆ తర్వాత ఏంటంటే కనుక మన స్తోమతకు తగ్గట్టుగా అన్నదానం కానీ, ఏదైనా దాన ధర్మాలు చేయటం కానీ చేయాలన్నమాట. ఆ తర్వాత ఈరోజు ఉప్పుని కొని దానం చేస్తే చాలా మంచిదండి. గుర్తుపెట్టుకోండి, ఒక ఉప్పు ప్యాకెట్ని కొని ఎవరికైనా సరే పేదవారికి దానం చేయండి. మీరు అనుకోవచ్చు, ఉప్పు ఎవరు తీసుకుంటారండి, ఉప్పు ఎవరు తీసుకోరు కదా, ఉప్పు తీసుకుంటే అప్పు పెరుగుతుంది కదండి అంటే, ఉప్పు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఉప్పుతో పాటు మీరు కొంచెం డబ్బుని కలిపించినా, ఉప్పుతో పాటు లేదంటే కనుక ఏదైనా పిండి కానీ, లేదంటే ఏదైనా పప్పు దినుసులు కానీ కొని దానం చేయాలి. అలా అని మీరు ఏంటంటే కనుక పప్పు దినుసులను ఇంటికి తెచ్చుకోకండి. ఈరోజు ఇంట్లో అస్సలు కూడా ఏంటంటే కనుక ఎర్రపప్పు కావచ్చు, మిగతా పప్పులు కావచ్చు, ఏవి కూడా మన ఇంట్లో వండకూడదు. అలా వండితే మనమే కోరి కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాం. కాబట్టి పప్పుని తినకపోవటమే బెస్ట్. నాన్ వెజ్ని కూడా తినకూడదు. కేవలం ఏంటంటే కనుక ఇలా మనకు తోచినవి, మనకు అందుబాటులో ఉన్న అంటే వంటల్ని చేసుకుంటే చాలా మంచిదనమాట. అమావాస్య కాబట్టి ఏంటంటే కనుకనండి కొన్ని నియమాలను ఆచరిస్తారు. కొంతమంది ఏంటంటే కనుక పూజ చేసుకుంటూ ఉంటారు. అమావాస్య కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవిని పూజించటం, ఆరాధించటం చేస్తారు. ఇంట్లో ధూపం వేసుకోవటం, దీపం పెట్టుకోవటం, నైవేద్యం పెట్టడం, ఇలా చేస్తేనే కదా మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలా చేయకపోతే ఆ తల్లి మనని అనుగ్రహించదండి. అందుకే మనకు సంపద చేకూరాలన్నా, సంపద రావాలన్నా, ఐశ్వర్యం పెరగాలన్నా ఖచ్చితంగా అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది అమావాస్య రోజు. అంటే భూలోకం నుంచి, అంటే వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి భూమి మీద సంచరిస్తూ ఉంటుంది. ఎవరైతే లక్ష్మీదేవిని ఇష్టంగా పూజించుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి చేరుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరేంటంటే కనుక ఈ విధంగా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి. ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీ బీరువా దగ్గర ఒక చిన్న ప్లేట్లో ఉప్పుని వేసేసి బీరువా దగ్గర పెట్టండి. బీరువాలోకి ఏంటంటే కనుక చెడు అనేది ప్రవేశించదు, నెగిటివ్ అనేది రాదు. చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరే చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి బీరువా దగ్గర చెడు ఏర్పడుతూ ఉంటుంది. మనం చాలా ఇబ్బంది పడతాం కదా. బీరువా దగ్గర పెట్టిన డబ్బంతా కూడా అయిపోతుంది. బీరువాలో ఏది పెట్టినా కానీ ఉండదు. బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, అలానే కాకుండా కొన్ని కీలకమైన పత్రాలు కూడా పెడతామండి. భూమికి సంబంధించిన వాటికి సంబంధించినవి పెట్టినా కానీ ఏంటంటే కనుక అవి తాకట్లోకి వెళ్తూ ఉంటాయంటారు కదా. అలాంటి వాళ్లకు తాకట్లోకి వెళ్లకుండా ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. ఈ ఉప్పు ఏంటంటే ఇది ఒక రోజు పెట్టి తీసి పడేయచ్చు, లేదంటే వారం రోజులు ఉంచుకొని తీసి ఆ తర్వాత పడేసుకోవచ్చు అనమాట. కానీ రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా ఇంట్లో ఏంటంటే బీరువా దగ్గర పెట్టుకోవాలి. అమావాస్య రోజు ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని పోగొట్టుకోవడానికి ముందు పరిహారం ఉపయోగపడుతుంది. ఆ తర్వాత రెండోది ఏంటంటే కనుక అప్పుని తీర్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం అండి. ఇదేంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, చాలా మంది కూడా ఈ పరిహారం చేస్తారండి. కొంత లక్షల్లో కూడా ఈ పరిహారం చేసేసి ఫలితాలను పొందారని సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది సిద్ధించిన పరిహారం అని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక బౌల్ని తీసుకోండి. అంటే ఆ బౌల్ని మీరు వాడకూడదు, ఏ బౌల్ అయినా పర్వాలేదు, ఇదే తీసుకోండి అదే తీసుకోండి అని రూల్ లేదు. కానీ ఒక బౌల్ని తీసుకోండి. ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటాం కదండి. తెచ్చుకున్న తర్వాత ఈరోజు మీరు ఈ పరిహారం ఏంటంటే కనుక సాయంత్రం చేయొచ్చు, ఉదయం, మధ్యాహ్నం ఎప్పుడైనా చేయొచ్చు. దీనికంటూ సమయం లేదు. కానీ ఇది చేసిన తర్వాత ఒక రాత్రంతా కూడా మన ఇంట్లో ఉంటే మంచిదనమాట. బౌల్ని తీసుకున్న తర్వాత ఎడమ చేతితో ఒక గుప్పెడంత ఉప్పుని పోసేసి అందులో అరస్పూనన్ని ఆవాలు పోసి, అరస్పూనంత కుంకుమ పసుపుని పోసి, 5 రూపాయల బిల్లని పెట్టి అప్పు తీరాలని, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని, అప్పు అనేది ఉండకూడదని,
అప్పుల కూబిలో నుంచి మనం బయటపడాలనేసి గట్టిగా సంకల్పాలు చెప్పుకోండి. ఇలా చెప్పేసుకున్న తర్వాత ఇది పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో కొంతమంది ఆడవాళ్ళు వెళ్ళే అంటే వీళ్ళు ఉండదు కదా కొంతమందికి, అలాంటి వాళ్ళు ఏంటంటే వంటగదిలో ఏదో ఒక మూలన పెట్టేసి వదిలేయండి. ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే గనకనండి రాత్రంతా కూడా నిద్రించాలి. అలా నిద్రిస్తేనే మన అప్పు తీరుతుంది. ఈ ₹5 బిల్లని ఏంటంటే గనక ఇందులో కీలక పాత్రను పోషిస్తుంది. అప్పుని తీర్చడానికి ఈ ₹5 బిల్లని ఉపయోగపడుతుంది. అలానే కాకుండా మనం అప్పులు ఇచ్చే స్టేజ్కి అంటే ఎదగటానికి ఈ ఉప్పు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఉప్పు చెడుని తీసేసి ఏంటంటే గనక మంచిని తెచ్చిపెట్టి అప్పుని తీరుస్తుంది. ఇలా రాత్రంతా కూడా పెట్టిన తర్వాత తెల్లారిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనం ఏంటంటే గనకనండి వేప చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ గోధుని తీసి పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ₹5 బిల్లని తీసేయండి. పాటి పెట్టేటప్పుడు ₹5 బిల్లని దానం చేయండి. మిగతా వస్తువులన్నీ కూడా ఏంటంటే గనక మట్టిలో పెట్టేసి మట్టిని కుడిపేయండి, సరిపోతుంది. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అప్పు తీరుతుంది. అప్పుల కూబిలో నుంచి బయటపడతారు. అప్పులు ఇచ్చే స్థాయికి వెళుతారు. మెల్లిమెల్లిగా అప్పులు తీర్చుకోవడానికి చక్కగా పనిచేసే పరిహారం అండి. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారనమాట. మీరే అద్భుతాన్ని చూస్తారు. మీ కళ్ళతో మీరు షాక్ అయిపోతారు. అప్పు తీరుతుంది. అప్పు తీరే మార్గాలే ఆ తల్లి ఏదో ఒక రూపంలో మన దగ్గరికి పంపిస్తుంది. మనం ఏంటంటే కనుక నమ్మలేమన్నమాట. ఇంత అప్పు, మా అప్పు తీరిందా, అప్పు తీర్చుకున్నామా, అప్పుల కూబిలో నుంచి మేము బయటపడ్డామా అనుకుంటారు. చాలామంది అమావాస్య రోజున ఇలాంటి పరిహారాలు చేస్తారు. కానీ అందరూ కూడా బయటికి చెప్పుకోరు కదా. అందరూ కూడా ఏంటంటే కనుక బయటికి చెప్పుకొని చెయ్యరు. కాబట్టి మనం కూడా చేసుకుంటే బయటికి చెప్పకపోవటమే మంచిదనమాట. అమావాస్య రోజున ఉప్పు పరిహారం అండి తప్పకుండా ఫలితాన్ని తెచ్చిపెడుతుందండి. చాలామంది అనుకుంటారు అమావాస్య రోజు ఉప్పుతో పరిహారం చేస్తే ఫలిస్తుందో లేదో, అంటే మాకు ఫలితం వస్తుందో రాదో, అసలు ఉప్పుతో అంటే చేసుకుంటే దానివల్ల ఉపయోగం ఉంటుందో లేదనుకుంటారు. కానీ అలా అనుకోకండి. మీరు ఎంత నమ్మకంగా చేసుకుంటారో అంత మంచి ఫలితం వస్తుంది. అప్పు తీరటమే కాదు, మీరే ఏంటంటే కనుక అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారనమాట. అంత చక్కగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఖచ్చితంగా మార్పునైతే మీరు చూస్తారు. చూసి ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారండి. ఇది మొదటి పరిహారం అనమాట. ఉప్పుని మీరు ఇంటికి తెచ్చుకున్న తర్వాత కాసేపు పూజ గదిలో పెట్టుకొని అనంతరం ఏంటంటే కనుక ఉప్పుతో అనేక రకాల పరిహారాలు చేయండి. మనకేంటంటే అమావాస్య వస్తే ఖచ్చితంగా అండి మన పిల్లలకు కావచ్చు, మన ఇంట్లో ఉండే పెద్దవారు ఎవరైనా పర్వాలేదు, వీళ్ళు వాళ్ళని ఏం లేదు, ఎవరైనా పర్వాలేదు, ఏం చేయండి అంటే కనుక దిష్టి తీయండి. ఇక్కడ చూపించే విధంగా ఇలా ఒక ప్లేట్ని తీసుకొని ఇంత ఒక గుప్పెడంత ఉప్పు, అలానే కాకుండా ఆవాలండి ఇలా తీసేసుకోండి. అంటే గుప్పెడు ఆవాలని ఏం తీసుకోకండి, ఉప్పుడు గుప్పెడు తీసుకుంటే ఆవాలు ఏంటంటే అందులో సగం తీసుకోవాలి. అలా తీసేసుకున్న తర్వాత ఒక 5 ఎండుమిరపకాయలు తీసుకోండి. తీసేసుకొని మీ పిల్లలకు కావచ్చు, మీ ఇంట్లో ఏంటంటే కనుక సంపాదించే వారు కూడా ఉంటూ ఉంటారు కదండి. మన ఇంట్లో మన పిల్లలు కొంచెం పెద్దగా ఉంటే వాళ్ళు సంపాదిస్తారు, లేకపోతే మనమే కష్టపడుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా కొంతమంది చూసి ఓర్వలేకపోతూ ఉంటారు, దిష్టి పెడతారు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలానే కాకుండా వారి దిష్టి పోదు, వాళ్ళ సంపాదన తగ్గిపోతుంది, వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, కొంచెం ఏంటంటే గజిబిజిగా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా ఉప్పు, ఆవాలు, ఈ ఎండుమిరపకాయలను తీసేసుకొని చక్కగా సాయంత్రం సంధ్యా సమయం అంటే 7 గంటలు దాటిపోయిన సమయం తర్వాత వాళ్లకు దిష్టి తీసేసి అదంతా కూడా ఒక కవర్లో వేసేసి తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసుకుంటే దిష్టి పటాపంచలైపోతుంది. వాళ్ళ దిష్టి వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోతుంది. వాళ్ళకంతా కూడా మంచి జరుగుతుందండి. అద్భుతం అంటే అద్భుతం చూడగలుగుతామన్నమాట. మనం ఏంటంటే మన కళ్ళనే మనం నమ్మలేమన్నమాట. అంత పర్ఫెక్ట్గా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. పరిహారం మీకు పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అండి ఈ విధంగా మీరేంటంటే కనుక ఆచరించండి. దిష్టితో బాధపడేవారు, దోషంతో బాధపడేవారు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా అంటే సమస్యతో ఇబ్బంది అవుతూ ఉంటారు, సఫర్ అవుతూ ఉంటారు. దిష్టి తాకిన వ్యక్తి ఏంటంటే కనుక ఎప్పుడు నీరసంగా ఉండటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, కొంచెం ఏంటంటే కనుక తెలియకుండా ఇబ్బంది అనేది కలగటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికైతే ఈ పరిహారం మీకు పనిచేస్తుంది. కాబట్టి చేసేసుకోండి. చేసేసి ఫలితం అనేది పొందండి. ఖచ్చితంగా మార్పునైతే మీరు చూస్తారండి. ఇది పిల్లలకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, ఎవరికైనా చేయొచ్చు. ఆడపిల్లలు, మగపిల్లలు ఇలా అని ఏం తేడా లేదనమాట. ఇంట్లో ఎవరైనా సరే, స్త్రీలు పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవారి వరకు చేయాలి. కానీ చేసిన తర్వాత ఏంటంటే కనుక అప్పటికప్పుడే పడేసుకోవాలండి. మనం డస్ట్బిన్లో వేసుకోవటం, లేదంటే కనుక ఇంట్లో పెట్టుకోవటం, ఇలాంటివి అయితే చెయ్యకండి. చేస్తే ఏంటంటే తిరిగి అదంతా కూడా మనకే మళ్ళీ చుట్టుకుంటుంది, మనకే పడుతుందన్నమాట. ఆ దిష్టి కావచ్చు, ఆ చెడు కావచ్చు, అంతా మళ్ళీ మనకే ఏంటంటే కనుక స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి అలా కాకుండా అప్పటికప్పుడు పడేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే ఫ్రెష్ అయిపోతుంది. మీకు తెలిసిపోతుందండి. చేసిన తర్వాత మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట. మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఇంకా మీరు పాటించుకోండి. ఇలా ఈ చిన్న చిన్న నియమాలు చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయండి. అద్భుతాలను మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. ఇక ఇంటి పరంగా అండి, ఇంటి వాతావరణం ఏంటంటే కనుక అనుకూలించాలని మనం ఎన్నో ఇబ్బందులు పడిపోతూ ఉంటాం. ఇల్లు మాకు అంటే అనుకూలించడం లేదండి, ఇల్లు కలిసి రావటం లేదండి, ఇంట్లో గొడవలు ఉన్నాయండి, ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు
చెప్పే విధంగా ఈ పనిని చెయ్యండి. ఒక చిన్న పళ్ళెం తీసుకొని గుప్పెడంత ఉప్పుని పోసేసి అందులో ఏంటంటే గనక నల్లటి నువ్వులు ఉంటాయి కదా, అందరి ఇళ్లల్లో నల్ల నువ్వులు ఉంటాయి, అవి తీసేసుకొని అర స్పూన్ పోసేయండి. నల్ల నువ్వులు లేకపోతే నల్లటి ఆవాలు తీసుకోండి, అర స్పూన్ పోసేయండి. పోసేసిన తర్వాత అర స్పూన్ అంత కుంకుమ, అర స్పూన్ అంత పసుపు, ₹1 బిళ్ళను పెట్టి ఇదేంటంటే గనక మీ వంటగదిలో ఏదో ఒక మూలన పెట్టండి. ఇలా పెట్టేసి రాత్రంతా కూడా వదిలేయండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఏంటంటే గనక మనకు ముఖ్యంగా అండి పూజ గది తర్వాత వంటగదికి అంతటి ప్రాధాన్యతను మనం ఇస్తాము. అలానే కాకుండా ఏంటంటే ఇంకొకటి చెప్పాలంటే గనక చెడు అనేది ఎక్కడో ఉండదండి, వంటగదిలోనే ఉంటుంది. ముఖ్యంగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే కనుక వంటగదిలోనే చిందరవందరంగా ఉంటుంది. వంటగదే కదా కొంచెం అంటే ఇలా మంచిగా మనం సర్దుకోము, కొంచెం అక్కడ ఏంటంటే కనుక క్రిమి కీటకాలతో పాటు బొద్దింకలు ఇలా తిరుగుతూ ఉంటాయి. అలానే ఏంటంటే అక్కడ చెడు అనేది ప్రవేశిస్తుంది. దానివల్ల మనం ఏంటంటే సఫర్ అయిపోతూ ఉంటాం కదా, అలా సఫర్ అవ్వకుండా ఉండటానికి ఏంటంటే కనుకనండి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి. అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందన్నమాట. మీరు ఇంకా షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ విధంగా మీరు వంటగదిలో ఒక మూలన పెట్టేసి వదిలేయండి. రాత్రంతా కూడా వదిలేయండి. వదిలేయటం వల్ల ఏమవుతుందంటే కనుక చెడు అనేది రాదు, చెడు అనేది మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. మంచి ఫలితాలు ఉంటాయి. మంచి ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు. ఇల్లు అనుకూలించటం, ఇంటి వాతావరణం బాగుండటం, ఇంట్లో గొడవలు తగ్గటం, అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే ఐకమత్యంగా ఉండటం, కలిసిమెలిసి ఉండటం, కొన్ని అంటే అనారోగ్య సమస్యలు ఉంటాయి కదండి, పదే పదే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడటానికి ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అనమాట. రాత్రంతా కూడా పెట్టి తెల్లారిన తర్వాత తీసి ఒక కవర్లో కానీ లేదంటే కనుక కొంచెం దూరంగా తీసుకెళ్ళి దాన్ని పడేయటం కానీ చేయాలన్నమాట. అలా కూడా మీకైతే మంచి జరుగుతుంది. ఇంటి పరంగా ఉండే కొన్ని ఇబ్బందులు పోతాయి. కొన్నిసార్లు ఇల్లు మనకు కలిసి రాదు కదండి. ఇల్లు కొన్ని భరిస్తుంది, కొన్ని భరించదు. భరించినప్పుడు బాధలను ఇస్తుంది, భరించినప్పుడు సుఖాలను ఇస్తుంది. భరించదు అన్నప్పుడు ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలను ఇస్తుందండి. అమావాస్య వచ్చిందంటే కూడా కొంతమందికి పడదు కదా, కొంతమంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు, చాలా సఫర్ అవుతూ ఉంటారనమాట. గొడవ ఖచ్చితంగా జరుగుతుంది, ఏదో రకంగా ఇబ్బంది వస్తుంది, ఏదో ఒక బాధ జరుగుతూనే ఉంటుందండి. మాకు అనారోగ్యం వస్తుందండి అమావాస్య వచ్చిందంటే అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ పనిని చెయ్యండి. ఖచ్చితంగా చూడండి, మళ్ళీ అమావాస్యకు మీకు ఏం కాదండి, మంచిగా ఉంటారు, ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఇబ్బంది అనేది ఉండదనమాట. మీరే మీ కళ్ళను చూసి నమ్మలేరు కాబట్టి ఈ పనిని కూడా మీరు చేసేసుకోండి. అంటే ఇవన్నీ కూడా చేసుకోండి, ఇవన్నీ కూడా చేస్తేనే ఫలితాలు ఉంటాయని కాదు, మీకు నచ్చింది చేసుకోండి. మీకు ఏ సమస్య వస్తుంది, ఏ బాధ వస్తుంది, ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఎలా సఫర్ అవుతున్నారు అనేది మీకు తెలిసిపోతుంది కదా. దాన్ని బట్టి మీరు ఏంటంటే కనుక ఇలాంటి నియమాలను ఆచరించుకోండి. ఇలాంటివి ఆచరించేసి ఫలితం అనేది పొందండి. కానీ ఫలితాలు అయితే తప్పక చూస్తారండి, మార్పుని చూస్తారు, మార్పుని చూసి ఆశ్చర్యపోతారు. ఉప్పే కదా, ఒక ప్యాకెట్ని ఎలాగో మనం ఏంటంటే కనుక అమావాస్య రోజు ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకుంటాం. ఉప్పు కొని తెచ్చుకుంటే ఐశ్వర్యం కదండి, కాబట్టి ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకుంటాం. కాబట్టి తెచ్చుకున్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనమాట, చాలా చిన్న నియమాలండి. వీటి ద్వారా మనకి ఏంటంటే కనుక 99% ఫలితం ఉంటుంది. 1% ఎందుకు ఉండదండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు 1% ఏంటంటే మానవులం కదండి, తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తాం. వాటికి ప్రాయశ్చిత్తంగా ఏంటంటే కనుక భగవంతుడు కష్టాలు ఇస్తూ ఉంటాడు. అవి పోవాలంటే మనకు వాటికి తగ్గట్టుగా పుణ్యాలు కూడా చెయ్యాలి. పాపం ఎంత చేస్తామో పుణ్యం అంతే చేస్తేనే కదా దానికి ఈక్వల్గా ఏంటంటే కనుక మనకు అంటే చక్కగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం అనేది పొందండి. ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి. బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడండి, మీరు నమ్మరు కానీ చెబితే దీనివల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారు. కొంతమంది అమావాస్య రోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజిస్తారండి. విపరీతంగా ఏంటంటే కనుక పూజించడం జరుగుతుంది. మనం చూస్తాం, మన ఇంట్లో కూడా మనం దీపం పెట్టుకుంటాం, పుష్పాలతో అలంకరించుకుంటాం, నైవేద్యం పెడతాం. అలానే కాకుండా ఏంటంటే దీపం, ధూపం, నైవేద్యం అమ్మవారిని ఏంటంటే కనుక చక్కగా అలంకరిస్తూ ఉంటాం. ఆ తల్లి అలంకరణ ఎంత చక్కగా ఉంటుందో ధనం అలా మనకు పెరుగుతుంది, ఐశ్వర్యం అలా కలుగుతుంది. ఆ తల్లి మనని అలా అనుగ్రహిస్తుంది అనమాట. చాలా మందికి తెలియని విషయం. చాలా మంది కూడా అమావాస్య రోజు దీపం పెడతారా, పెట్టరు అన్నట్టుగా కొంతమంది పెట్టారండి. కానీ అమావాస్య రోజు దీపం పెట్టాలండి. అలా పెడితేనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. చాలా మందికి తెలియని విషయం అనమాట. అమావాస్య రోజు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేయాలి. మనము అంటూ ముట్టు ఇలాంటివి ఉంటే చేసుకోకూడదు. కానీ నార్మల్గా మనం బాగున్నామంటే కనుక తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలన్నమాట. ఇంట్లో లక్ష్మీదేవికి దీపం పెడితేనే ఆ ఇల్లుకు అసలు ఆ ఇంటి కళ వేరుంటుందన్నమాట. అలా ఏంటంటే మనము ఇలా అమ్మవారికి దీపం పెడితే ఏంటంటే కనుక సంతోషిస్తుందండి. అయ్యో నా భక్తులు నన్ను పూజిస్తున్నారు, నన్ను కొలుస్తున్నారని మనకు ఏదో ఒక రూపంలో అనుగ్రహాన్ని ఇస్తుందన్నమాట. మనం ఏం చెయ్యకపోతే ఇంకా మనని అంటే పట్టించుకోదు లక్ష్మీదేవి కూడా. అంతే కదండి, మనం ఎంత నియమంగా చేసుకుంటామో అంత తిరిగి మనం అనుభవించగలుగుతాం. అదే మనం ఎంత అంటే చేసుకోమో మనం దానికి తగ్గట్టుగా సమస్యల్ని కూడా ఎదుర్కొంటూ ఉంటాం కదా.
కాబట్టి ఇంట్లో మీరు పూజించుకోకపోయినా ఒక చిన్నపాటి అంటే ప్లేట్ కానీ లేదంటే కనుక నార్మల్గా ఏదైనా ఒక బౌల్ కానీ తీసుకోండి. కుడి చేతితో స్నానం చేసిన తర్వాత ఉప్పుని పోసేసి గుర్తుపెట్టుకోండి 500 కానీ లేదంటే కనుక 116 కానీ రూ. 51 కానీ రూ. 11 కానీ రూ. 21 కానీ ఎంతైనా పర్వాలేదండి. ఉప్పులో పెట్టండి. ఒక రోజంతా కూడా పెట్టండి. ఉదయం పెట్టిన రాత్రంతా కూడా పెట్టండి. సాయంత్రం పెట్టిన రాత్రంతా కూడా పెట్టి మరుసటి రోజు ఆ డబ్బుని తీసి జేబులో పెట్టుకోవటం కానీ లేదంటే కనుక ఆ డబ్బుని మనము అంటే చక్కగా ఉపయోగించుకోవటం కానీ ఏదైనా వస్తువు వాహనం కొనడానికి కానీ లేదంటే కనుక ఆ డబ్బును తీసి బీరువాలో దాచుకోవడం కానీ గల్లాపెట్టెలో పెట్టుకోవటం కానీ ఇలాంటివి ఏంటంటే కనుక చెయ్యండి. అలా చేయటం వల్ల డబ్బు అనేది పెరుగుతుంది. డబ్బు అనేది ఏంటంటే కనుక తగ్గదు. ఎప్పుడు కూడా నిరంతరం ప్రవాహంలాగా డబ్బు రావటానికి, జీతాలు పెరగటానికి, భర్త సంపాదన విపరీతంగా పెంచుకోవటానికి, బిచ్చగాడి నుంచి కుబేరులాగా మారటానికి, డబ్బు 4 వైపుల నుంచి కూడా ఆకర్షించడానికి, ధన ద్వారాలు తెచ్చుకోవటానికి ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది. పర్ఫెక్ట్గా ఉపయోగపడే పరిహారం. చాలా చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ప్రయత్నించండి. ఫలితం ఉండదు రాదని ఏమీ లేదండి. ఖచ్చితంగా మార్పు అయితే మీరే గమనిస్తారనమాట. ఉప్పులో డబ్బుని పెట్టినప్పుడు ఏంటంటే కనుక డబ్బు పెరుగుతుందండి. ఎప్పుడు కూడా ఇది మీరు అబ్జర్వ్ చేసుకోండి. చాలామంది మొదటి జీతం రాగానే ఉప్పులో పెడుతూ ఉంటారు. అలా కాకుండా అమావాస్య రోజు ఒక్కరోజు పెట్టి చూడండి. 500 పెట్టండి. 500కు మీరేంటంటే కనుక ఒక్క 500 నోటు పెడితే దానికి 2 మీరు సంపాదిస్తారండి. ఖచ్చితంగా అండి. ఇది ఏంటంటే కనుక అంత చక్కటి ఫలితం వస్తుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇంకా మీకు తిరగనేది ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీ వెంటే ఉంటుందని చెప్పొచ్చండి ఇంకా మనము.